చేసుకుందామండి. మహాపరిశుద్ర మహోన్నతమైన దేవ, మహిమగల తండ్రి, జయముగల యేసయ్య, ఇదిగో ప్రభా, నేను వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుండగా మీ యొక్క సహాయం మీరు నాకు అనుగ్రహించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మీరు నాకు ఇవ్వండి. వింటున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క హృదయాన్ని తెరవండి. వారందరికీ కూడా మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. మనోనేత్రాన్ని మీరు తెరవండి. 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించే విధంగా సహాయం చేయమని మీ యొక్క అతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అనేటువంటి మాట మీరు చాలాసార్లు చదువుకుని ఉంటారు. ఎస్, అది వాస్తవంగా నిజమే. ఒక కవి అన్నాడు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని చెప్పేసి. ఎస్, నిజమే, అదేం కాదనట్లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించక ముందు, మనల్ని తయారు చేయకముందు ముందుగా అనమాట సృష్టి అంతటిని కూడా దేవుడు తయారు చేశాడు. అవునంది కాదండి? సృష్టిలో అనమాట రకరకాల, అంటే భూమి, ఆకాశము, సముద్రము, అలాగనమాట ఆకాశ మండలంలో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా దేవుడు తయారు చేశాడు. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే ఈ భూమి మీద అనమాట రకరకాల చెట్లు, అవి ఈ రకం ఆ రకం అని చెప్పేసి మనకు తెలియదండి. అనేక రకాల చెట్లను దేవుడు తయారు చేశాడు. సో అంతేకాకుండా అనమాట అనేక రకాల చెట్ల ఆహారాన్ని దేవుడు మొలిపించాడు. ఇంకా మనం గట్టిగా మాట్లాడుకున్నట్లయితే అనేక రకాల జంతువులను దేవుడు తయారు చేశాడు. అవునా కాదండి? అవి జంతువులన్నీ కూడా ఒక రకమైనవి కావు. ఇప్పుడు మేక, ఆవు, అదేవిధంగా చూసుకుంటే అనమాట ఎద్దు, ఇవన్నీ కూడా జంతువులు కదండి. ఇవన్నీ కూడా ఒకే సైజులో ఉండవు, ఒకే రకంగా ఉండవు, ఒకే కలర్లో ఉండవు, ఒకే రుచి కలిగి ఉండవు, ఒకే మాంసం, ఒకే విధంగా వాటి యొక్క మాంసం కూడా ఉండదేమో నాకు తెలిసి. ఎందుకంటే టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లి మాంసం వేరు, ఒంటి మాంసం వేరు, ఇది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దేవుడి విధంగా అద్భుతమైన సృష్టి మన కోసం తయారు చేసేసాడండి. సో పళ్ళుని, రకరకాల చెట్ల ఫలాలను కూడా దేవుడు భూమి మీద మొలిపించాడు. సో ఇంతేకాకుండా అనమాట రకరకాల ఆకుకూరల ఫలాన్ని కూడా దేవుడు భూమి మీద మొలిపించాడు. సో ఈ విధంగా మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఇంకెన్నెన్నో అండి. సో అటువంటి వాటన్నిటిని కూడా దేవుడు తయారు చేశాడు. అటువంటి వాటన్నిటిని కూడా దేవుడు భూమి మీద మొలిపించాడు. ఇంకా మనం చూసినట్లయితే భూమి మీద రకరకాల జంతువులు, రకరకాల జీవరాశులు, అందులో చిన్నవి, పెద్దవి, ఎగిరేవి, పాకేవి, గెంతేవి, ఈదేవి, వీటన్నిటిని కూడా దేవుడు తయారు చేసేసాడండి. ఇంకా చూసుకున్నట్లయితే సముద్రంలో, అందులో ఏదేటువంటి వాటి, సముద్రం అంటే నీటిలో జీవించేటువంటి ఆ జీవరాశులను కూడా దేవుడు తయారు చేసేసాడు. సో అందులో చాలా రకాలు ఉన్నాయి. సో కొన్ని సైంటిస్టులు ఇప్పటికీ కూడా కనుక్కోలేకపోతున్నారు. వారి యొక్క ప్రయత్నం వారు చేస్తూనే ఉన్నారు. కొత్త జీవనం వారందరూ కూడా బయటకు తెచ్చి వాటికి అనమాట శాస్త్రీయ నామాలు పెట్టి మనకు అనమాట చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా వారి యొక్క పరిశోధన ఇంకా జరుగుతూనే ఉందంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా, అది ఆకాశం, భూమి, సముద్రం ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా, భూమిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా దేవుడు తయారు చేశాడు. సో అంతేకాకుండా ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు తయారు చేసిన తర్వాత అందులో అనేక రకాల విలువైనటువంటి వాటిని కూడా దేవుడు తయారు చేసి పెట్టేసాడండి. ఇప్పుడు మానవులు చాలామంది వాటిని తీసుకుని బంగారం అని చెప్పేసి, వజ్రం అని చెప్పేసి, ఇంకా విధంగా రత్నాలని చెప్పేసి, వైడూరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలామంది వాడుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో అనమాట ఒక మానవుని 1000 కేజీల బంగారాన్ని మేలిం బంగారాన్ని ఒకవైపు పెట్టి మానవుని ఇంకో వైపు పెట్టనమాట. సో నీకు బంగారం కావాలా లేకపోతే మానవుడు కావాలంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారు బంగారాన్ని కోరుకుంటారు. ఎందుకంటే అది విలువైనది, చాలా గొప్పది. మానవుని కంటే దాన్నే ఎక్కువగా ప్రేమిస్తారు ఈ రోజుల్లో ఉన్నటువంటి మానవుడు. ఏమో రైట్ అన్నమాట. సో కాబట్టి దేవుడు చూడండి, తను అన్నిటిని కూడా తయారు చేశాడు, సృష్టిలో పెట్టాడు, భూమి మీద పెట్టాడు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో దేవునికి తెలుసు, అవన్నీ ఎంత విలువగలవో దేవునికి తెలుసు. అయినప్పటికీ దేవుడు వాటన్నిటిని కూడా కోరుకోలేదండి. చక్కటి జలపాతాలండి చూడడానికి రమ్యంగా ఉండేటువంటి మంచి ప్రదేశాలండి, పర్వతాలండి, కొండలండి. ఇవన్నీ కూడా మనం చూసి మైమరిచిపోతూ ఉంటాం. టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళనమాట. ఆహా, ఎంత చక్కగా ఉందండి, నిజంగా దేవుడు చాలా గ్రేట్ అనే విధంగా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో కన్నులకు అటువంటి అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు తయారు చేశాడండి. మన చుట్టూ ఉన్నటువంటి ఈ సృష్టి అనేది చాలా అద్భుతం అండి, చాలా గొప్పదండి. సో ఇదంతా కూడా దేవుడు మన కోసమే తయారు చేశాడు. ఇదంతా కూడా దేవుడు మన కోసమే నిర్మించాడు. సమస్తాన్ని కూడా మన పాదాల కింద పెట్టేశాడంట. సమస్తాన్ని కూడా దేవుడు మన కోసం ఏర్పరిచాడు, మన పాదాల కింద పెట్టేశాడు. ఇదంతా కూడా దేవుడికి ముందస్తు ఆలోచన ఉందండి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 మీరు చూసినట్లయితే మనల్ని భూమి మీదకి పంపించాలని చెప్పేసి, తర్వాత మనల్ని అనమాట తనకి కుమారుని ద్వారా తీసుకోవాలని చెప్పేసి, ఇదంతా కూడా దేవుడు ముందస్తుగా అనమాట మనల్ని నిర్మించక మునుపు, మనల్ని తయారు చేయక మునుపు సృష్టి అంతటిని కూడా దేవుడు తయారు చేసేసాడు. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు ఏర్పరిచేశాడు. మనం ఈ భూమి మీదకి వస్తామని తెలిసి ముందుగా అనమాట రకరకాల చెట్లని మనం తినడానికి, మనం వండుకోవడానికి,
మనం అనమాట మనం ఏ క్షణంలో ఏ తింటామో తెలియదు. ఇలా చూడగలమంటే మన పండు కనిపిస్తూ ఉంటుంది. ఆ పండుని దేవుడు ముందుగా తయారు చేసి పెట్టేశాడు. మనకి ఆకుకూరలు తినాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఆకుకూరలను దేవుడు ముందుగా తయారు చేసి పెట్టేశాడు. మనకి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. ఆ నాన్ వెజ్ని దేవుడు ముందుగా తయారు చేసి పెట్టేశాడు. ఎందుకంటే ప్రేమ అండి. తన కుమారుని భూమి మీదకి దేవుడు పంపించబోతున్నాడు కాబట్టి నా కుమారునికి అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి వాడు కడుపుకి ఆకలేస్తుందని చెప్పేసి దేవుడు ముందుగా సమస్తాన్ని నిర్మించేసాడండి. సమస్తాన్ని తయారు చేసేసాడండి. అంటే అవునా కాదండి? తయారు చేసేసాడండి. ఇప్పుడు తల్లి యొక్క గర్భంలో ఒక బిడ్డ బయటకు వచ్చిన తర్వాత క్యారమని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఆ పసికందంగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో ఆ బిడ్డ నాన్ వెజ్ తినలేదు. శరీరంలో ఎక్కడ కోసినా సరే రక్తమే వస్తుంటుందండి. ఇప్పుడు పసికందుని అనమాట పుట్టిన వెంటనే క్యారమని ఏడుస్తాడు ఒక పసికందు. ఇప్పుడు వాడు ఖచ్చితంగా నాన్ వెజ్ మీరేం పెట్టరు కదా అలాగని చెప్పేసి ఏ చికెను ఏ బిర్యానో లేకపోతే అన్నమో మీరెవరు పెట్టరు కదా. పుట్టినటువంటి బిడ్డకి ఖచ్చితంగా ఏం అవసరం? పాలు అవసరం. అతనికి ఇంకేమి కూడా తిన్నా సరే అరగదు. ఎందుకంటే అతను తినలేడు కూడా గట్టిగా మాట్లాడుకుంటే. ఇంకా తినడం అని పక్కన పెడితే సో అటువంటి తినలేడు. ఎందుకంటే ఆ శరీరం ఇంకా అటువంటి సామర్థ్యం కలగలేదు కాబట్టి ఖచ్చితంగా పాలే అవసరం కాబట్టి ద్రవ పదార్థం అవసరం కాబట్టి ఇప్పుడు పాలు అతనికి ఇవ్వాలి. ఆ పాలు అనమాట ఈ యొక్క శరీరంలోంచి దేవుడు అంటే ఈ శరీరం అంతా రక్తంతో మిళితమై ఉంటుంది. ఇటువంటి శరీరంలో నుంచే రక్తంతో మిళితమైనటువంటి శరీరం నుంచి దేవుడు పాలను సపరేట్ చేసి బిడ్డకు అందిస్తాడండి. పాలను సపరేట్ చేసి బిడ్డకు అందిస్తాడు. నిజంగా దట్ ఈజ్ గ్రేట్ అండి. గాడ్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే ఒక మమ్మల్ని కోసి చూసినా రక్తమే ఉంటుంది, ఆడవాళ్ళని కోసి చూసినా రక్తమే ఉంటుంది. సో ఈ విధంగా ఎక్కడ కోసి చూసినా మనకి రక్తమే ఉంటుంది. అయినప్పటికీ దేవుడు ఈ యొక్క రక్తంతో మిళితమైనటువంటి ఈ యొక్క శరీరంలో నుంచి అద్భుతమైనటువంటి అనమాట ఆ యొక్క రక్తంలో నుంచి పాలను సపరేట్ చేసి పాలను ఆ విధంగా ఏర్పరిచి తన బిడ్డ ముందుగా వస్తాడని తెలిసి ఆ విధంగా అనమాట కన్నటువంటి ఆ పిల్లలకు పాలిస్తున్నాడు. అంటే నిజంగా దేవుడు చాలా గొప్పవాడండి. నిజంగా మనకు శరీరం అనేది చాలా అద్భుతమైనదండి, చాలా గొప్పదైందండి. దీన్ని ఒక వండర్గా దేవుడు తయారు చేశారు. చాలా గొప్పది కూడా దేవుడు తయారు చేశారు. సో అవునా కాదండి? ఒక్కసారి మీరు అందరూ కూడా అద్దం ముందుకెళ్ళి మీ అంతటి మీరు పరీక్షించుకోండి. మీ అంతటి మీరు చూసుకోండి అద్దంలో అనమాట. ఈ కాలు చేతులు ముక్కు నాలుక అవన్నీ కూడా మా అమ్మే నన్ను నిర్మించలే, మా నాన్నేమి కూడా నన్ను నిర్మించలే. వారి ఇరువురు కూడా ఏకమైనప్పుడు తల్లి యొక్క గర్భంలో దేవుడు సృష్టించినటువంటి గొప్ప సృష్టి నువ్వు, గొప్ప అద్భుతానివి నువ్వు. సో నిన్ను ఈ విధంగా డిజైన్ చేయాలంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా ఏకమైపోయి ఎవరు చేయలేరు. సో అలాగైతే ఇంకా గర్భాల గుండా పిల్లలు రాకుండా ఈ సైంటిస్టులు తయారు చేసి పెట్టేయాలి. మీరు ఎవరైనా ఆ విధంగా చేయగలరండి? ఎవరు చేయలేరండి. ఒక శరీరాన్ని సరిగా ఎవరు కూడా చేయలేరు. ఒక చేయిని ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి చేయిలా చేయమని చెప్పండి. రక్తము నరాలు ఇవన్నీ కూడా అందుకే ఆ విధంగా తయారు చేయలేక ఒక చేయిపోయింది అనుకోండి. ఇక్కడ అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకదాన్ని అనమాట వారు తయారు చేసినటువంటి ఏదో ఐరన్తో లేదా వారు రకరకాల ఐటమ్తో తయారు చేస్తారు కదా, వాటిని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. కానీ దీంతో కలపలేకపోతున్నారు. కారణం ఏంటండి? ఇటువంటి శరీరాన్ని డిజైన్ చేయడం అంటే, ఇటువంటి శరీరాన్ని ఏర్పరచడం అంటే అది దేవునికే సాధ్యం. ఇంకా సైంటిస్టులు ఎవరు కూడా ఆ విధంగా చేయలేరండి. లేకపోతే తల్లి యొక్క గర్భాలు గుండా ఇంకా నేటికి చాలామంది పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్టులు వారే తయారు చేసి అందరి బిడ్డలను పుట్టించవచ్చుగా, ఎందుకు పుట్టించలేకపోతున్నారంటే అది వారి వల్ల కాదు. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి నియమం. ఎందుకంటే తనే భూమి మీదకి పిల్లల్ని పంపించాలి. ఇంకా వేరే విధంగా పిల్లలు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. దేవుడికి ఏదైనా సాధ్యమేనండి. ఆయనకు అసాధ్యమైనంటూ ఏమీ ఉండదు అండి. దేవుడికి ఏదైనా సాధ్యమండి. ఆయనకు అసాధ్యమైనంటూ ఏమీ లేదు. అవసరమైతే ఈ రాళ్ళ వలన కూడా పిల్లల్ని పుట్టింపగలరు. అంటే దేవుడికి ఏదైనా సాధ్యమే అండి. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. అవసరమైతే ఈ రాళ్ళ వల్ల కూడా పిల్లల్ని పుట్టించగలరు. సో అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనట్టు ఏమీ లేదు. దేవుడు కదండి, ఆయనకి అసాధ్యమైనట్టు ఏమైనా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఈ శరీరాన్ని దేవుడు ఈ విధంగా డిజైన్ చేశాడు, ఎంతో గొప్పగా డిజైన్ చేశాడు. అండ్ మన ముక్కు నాలుక ఇవన్నీ కూడా ఉండాల్సిన ప్లేస్లో ఎందుకు ఉన్నాయి? ఏమి ముక్కు వేరే చోట ఉండొచ్చు కదా, నాలుక వేరే చోట ఉండొచ్చు కదా, ఈ కాళ్ళు చేతులు, ఈ డిజైనింగ్ అనేది మనకి ఏ విధంగా వచ్చింది? నువ్వు ఎప్పుడు కూడా అద్దం ముందు వెళ్ళి నిలబడి నీ అంతటి నువ్వు పరీక్ష చేసుకున్నట్లయితే నీకు అర్థమవుతుంది అంతా కూడా. ఈ నిజం నీకు అప్పుడు తెలుస్తుంది. దేవా ప్రభా, ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను, గొప్ప డిజైనర్ నేను. ఎందుకంటే నన్ను గొప్పగా అద్భుతంగా తయారు చేసే నువ్వు, గొప్ప డిజైనర్గా నా వెనుకుండి నన్ను తయారు చేసినటువంటి వాడు నువ్వు. ఇది నిర్మాణం ఏదైతే వచ్చిందో ఈ తల్లి ద్వారా నేను పొందలేదు,
నా యొక్క నాన్న ద్వారా నేను పొందలేదు. సో అదేవిధంగా అనమాట, నీవు నన్ను తయారు చేసావు కాబట్టి భూమి మీదకి పంపించావు, కాబట్టి భూమి మీదకి పంపించిన తర్వాత నా ఉనికి ప్రస్తావింప చేసావు, కాబట్టి నన్ను ఏ విధంగా తయారు చేసింది నువ్వు, చక్కటి ఆకారాన్ని ఇచ్చింది నువ్వు. అదేవిధంగా నా యొక్క శరీరంలో అనమాట, అది ఆడవారైతే ఆడవారు, మగవారైతే మగవారు. సో ఆడవారు అనమాట, వారి యొక్క శరీరాన్ని ఒక కర్మాగారంగా, ఒక ఫ్యాక్టరీగా దేవుడు తయారు చేసేసాడండి. గొప్ప అద్భుతమైన డిజైన్ దేవుడు తయారు చేసేసాడు. అంటే పిల్లల్ని దేవుడు నిర్మాణం చేసేటువంటి ఫ్యాక్టరీ, అందులో నుంచి అనమాట పిల్లలు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్టరీని దేవుడు గొప్పగా తయారు చేసేసాడండి. సో ఆడవారి శరీరం అన్నది గొప్ప డిజైన్, మగవారి శరీరం కూడా చాలా గొప్ప డిజైన్గా ఉంటుంది. ఈ విధంగా దేవుడు తయారు చేసేసాడండి. ఈ విధమైనటువంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. మనం రాకముందే మన కోసం సమస్తాన్ని కూడా దేవుడు నిర్మించేశాడు, చేసేసాడు. రకరకాల చెట్లు, రకరకాల కూరగాయలు, రకరకాల ఆకుకూరలు. ఇప్పుడు కూరగాయలన్నీ కూడా ఒకే డిజైన్లో ఉండవు, ఒకే ఆకారంలో ఉండవు, ఒకే టేస్ట్లో ఉండవు, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఆకుకూరలన్నీ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. అవన్నీ కూడా ఒకే ఆకారంలో ఉండవు, ఒకే టేస్ట్లో ఉండవు, ఒకే కలర్లో ఉండవు అండి, రకరకాలుగా ఉంటాయి. సో ఈ విధంగా అనమాట ఏం తింటావో తెలియదని చెప్పేసి దేవుడు అనమాట, ఇవే కాకుండా అనమాట రకరకాల నట్స్ కావచ్చు, నెక్స్ట్ అంటే కూరగాయల్లో కొన్ని రకాలు, కొన్ని వేల రకాలు అండి, ఆకుకూరలో కొన్ని వేల రకాలు, ఇంకా పండ్లలో అయితే అసలు లెక్కే లేదు, ఎన్ని రకాలు ఉన్నాయో మనకు అస్సలు ఏం తెలిసి ఉండదు, మనకు తెలిసినవి కొన్ని. సో ఈ విధంగా దేవుడు నువ్వు భూమి మీదకి రాకముందు అన్ని సృష్టించేసాడండి. సో ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుని యొక్క గొప్పతనం అండి. ఇప్పటికి చాలామంది పుడుతూనే ఉన్నారు, పండిస్తూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే సుమారు భూమి మీద 200 దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారండి? సుమారు ఒక 850 కోట్ల మంది వేసుకుంటే వారందరూ కూడా రోజుకి తినేటువంటి ఆ ఫుడ్ ఎంత, వారు ఎన్ని పళ్ళు తింటున్నారు, ఎంత ఆహారం తింటున్నారు, ఎంత మాంసం తింటున్నారు, ఎన్ని కూరగాయలు తింటున్నారు, ఇవన్నీ కూడా మీరు లెక్కేసుకోండి. సో ఇవన్నీ కూడా భూమిని అంటే భూమే పండుతుంది, భూమి మనకి ఇస్తుంది. ఎందుకంటే ఆకాశం ఆలగించు, భూమి చెవి యొగ్గు అన్నాడంటే ఎస్, భూమి కూడా వినికిడి శక్తి ఉంది, భూమి కూడా వింటుంది. భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి భూమి పండుతుంది, లేకపోతే పండదు కదా. దేవుని ఆజ్ఞాన్ని బట్టి భూమి పండుతుంది. ఎందుకంటే నా కుమార్తెలు భూమి మీదకి వచ్చారు కాబట్టి మీరు పండాలి. ఎందుకంటే వారందరూ కూడా నా కుమార్తెలు, వారందరినీ కూడా తల్లిలో గర్భాలు గుండా భూమి మీదకి పంపించాను. వారందరూ కూడా చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే భూమి నువ్వు పంటను వారికి ఇవ్వాలి. వారు విత్తనం విత్తుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వారికి ఆహారాన్ని ఇవ్వాలి. సో అది కాకుండా అనమాట దేవుడు భూమికి ఆజ్ఞాపించి ఇంకా నువ్వు పండొద్దు అన్నాడు అనుకోండి, ఇన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏమైపోవాలి అండి? వారికి ఏమైనా ఆహారం దొరుకుతుందా అండి? వారు ఏమైనా ఈ విధంగా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడా వారు తినగలరా అండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఆగిపోతాయి అండి. చాలామంది ఆకలితో చచ్చిపోతారు భూమి పండకపోతే, ఆకాశం నుంచి వర్షం రాకపోతే. దేవుడు ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదండి అండి. ఈ విధంగా అనమాట దేవుడు మానవుల పట్ల ఎప్పటికప్పుడు కూడా తన యొక్క ప్రేమను కురిపిస్తూనే ఉన్నాడు. ఆకాశం నుంచి వర్షం వస్తుంది అంటే దేవుని ప్రేమని తెలుసుకోవాలి. భూమి పండుతుంది, నువ్వు విత్తగానే అది నీకు కావలసినటువంటి ఫలాన్ని ఇస్తుంది. నువ్వు విత్తగానే అది మొలకెత్తుతుంది. ఇదంతా కూడా దేవుని ఆజ్ఞ వల్ల నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చక్కగా హ్యాపీగా సంతోషంగా అన్నీ కూడా తినగలుగుతున్నావు, అన్నీ కూడా సంపాదించుకోగలుగుతున్నావు. ఇప్పుడు దేవుడు ఈ భూమి మీద వాటన్నిటిని కూడా పెట్టేశాడు కాబట్టి నువ్వు వాటన్నిటిని కూడా వెనక్కి తీసి, దేవుడు భూమి మీద వాటన్నిటిని పెట్టేశాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని మానవుడికి దేవుడు ఇచ్చాడు కాబట్టి, మట్టి మీదకి ఎంత కొంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా కనుక్కొని అందాలలో లెక్కేస్తా ఉన్నాడు మానవుడు అండి. అన్నీ కూడా వెనక్కి తీసి కనుక్కొని ప్రయోగాలు చేసి ఈ విధంగా కనుక్కుని ఇంత గొప్ప టెక్నాలజీలో మానవుడు ఉన్నాడంటే అదంతా కారణం అనమాట దేవుడే. ఆ మట్టి మీదకి ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఈ స్థానంలో మానవుడు అంటే కారణం దేవుడే. ఈ విధంగా ముందస్తు ప్రణాళిక దేవునికి ఉంది. అంటే నీకంటే గొప్ప అయినటువంటి వాటిని దేవుడు తయారు చేశాడా, తయారు చేయలేదా? తయారు చేశాడు. నీకంటే విలువైనవి వజ్రాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, నీలి బంగారం, రత్నాలు ఇవన్నీ కూడా దేవుడు తయారు చేశాడు. కానీ వీటిని దేవుడు కోరుకోలే, వీటిని దేవుడు ఇష్టపడలే, వీటిని దేవుడు నీకంటే మిన్నగా, నీకంటే గొప్పగా వీటిని దేవుడు ప్రేమించలే. అది మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమించింది నిన్ను, దేవుడు కోరుకునేది నిన్ను. ఒక మనిషిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. వీటిని దేవుడు అసలు కోరుకోవట్లేదండి. సో కాబట్టి ఒక మనిషిని దేవుడు కోరుకుంటున్నాడు. సో అనేటువంటి విషయం మనకి ఏ విధంగా తెలుస్తుందంటే, ఇంకొక వచనాన్ని చూపిస్తానండి. అది ఆదికాండము 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే అందులో
ఆదాము హవ్వ అనేటువంటి ఇరువురు కూడా భార్య భర్తలు కనిపిస్తారండి. వారిద్దరికి కూడా ఇద్దరు కుమారులు ఉంటారు. వారి ఇరువురు కలిసి కన్నటువంటి ఇద్దరు కుమారులు ఉంటారు. మొదటి వాడేమో కయ్యను, రెండో వాడేమో హేబేలు. ఇప్పుడు కయ్యను పొలాన్ని సేజపరిచేవాడు, హేబేలు గొర్రెల కాపరి. ఇప్పుడు కయ్యను మొదటిగా పుట్టాడు. ఆ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. కయ్యను మొదటిగా పుట్టినప్పుడు తల్లి ఇంతకుముందు వారి యొక్క జీవితంలో జరిగింది చెప్తుందా చెప్పదా? ఖచ్చితంగా చెప్తుంది. ఏమని చెప్తుంటుంది? ఒరే నాయనా, మీ తండ్రి గారు నేననమాట, మీ తండ్రి గారిని నన్ను దేవుడు ఈ విధంగా తయారు చేశాడు, ఈ విధంగా తయారు చేసుకున్నాడు, దేవుడు ఈ విధంగా తయారు చేశానమాట. మా కోసం ఒక చక్కటి తోటని ఏర్పరిచి ఆ తోటలో పెట్టాడు. కానీ ఏంటంటే సాతాను మమ్మల్ని మోసపుచ్చి ఆ విధంగా అనమాట ఒక పండు తినిపించేశాడు. ఈ విధంగా దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల దేవుడు కూడా మాతో సహవాసం చేసేవాడు, అంటే మాతో మాట్లాడేవాడు, మాతో పాటు కలిసిమెలిసి ఉండేవాడు, సల్లపుట్టు వచ్చేవాడు, మాతో మాట్లాడేవాడు. సో ఈ విధంగా అనమాట దేవునితో చక్కటి సహవాసం సంబంధం కలిగి మేము అందరం కూడా జీవించాము. కానీ మేము చేసుకున్నటువంటి కొన్ని పొరపాట్ల వల్ల, కొన్ని తప్పిదాల వల్ల ఈ విధంగా తోటలో నుంచి మేము బయటకు రావాల్సి వచ్చింది. సో అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తల్లి కయ్యనికి చెప్తుందా చెప్పదా? చెప్తుందండి. అదంతా కూడా చెప్తే నూరు పోసే ఉంటుంది తల్లి. చాలామంది తల్లిదండ్రులు చూడండి, వారి యొక్క కష్టాన్ని పిల్లలు ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పేసి అనమాట. ఎవరు నాయనమ్మ మన యొక్క జీవితం ముందు ఆ విధంగా ఉంది, ఈరోజు ఈ విధంగా ఉందంటే అంత కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్తూ ఉండరండి. ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని వారు గుర్తు చేస్తూ ఉంటారు. దాని ద్వారా చాలామంది పిల్లలు సెట్ అయిపోతూ ఉంటారు. అవునా మమ్మీ, అవునా డాడీ, మనం ఇంతకుముందు అంత కష్టాలు పడ్డామని చెప్పేసి అనమాట ఇంకా ప్రేమగా ఆప్యాయతగా వారికి దగ్గర అయిపోతూ ఉంటారు. సో ఈ విధంగానే ఖచ్చితంగా తల్లి చెప్పే ఉంటుంది కాబట్టి దేవుని మీద ఆ ప్రేమ మమకారం ఉండే ఉంటుంది కాబట్టి యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకుంటుని అనేటువంటి మాట తల్లి నోటి నుంచి రావడం మనం చూస్తాం. సో కయ్యనికి ఈ విధంగా చెప్పుంటుంది, హేబేలు కూడా ఇదే విధంగా చెప్పుంటుంది. మొదట పుట్టినటువంటి కయ్యనికి కూడా తల్లి ఈ విధంగా చెప్పుంటుంది, రెండవ మారు పుట్టినటువంటి హేబేలు కూడా ఇదే విధంగా చెప్పుంటుంది. ఈ విధంగా చెప్పుంటుందే కాబట్టి కయ్యను ఏం తీసుకుని వెళ్ళాడు? అర్పణ తీసుకుని వెళ్ళాడు. హేబేలు కూడా అర్పణే తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది సేవకులు అండి కయ్యను అర్పణ తీసుకెళ్ళాడండి. ఆ అర్పణ ఏదైతే ఉందో ఆ అర్పణ ఆయన పొలాన్ని సేద్యపరిచేవాడు కాబట్టి వారు ఏవైతే పండిస్తున్నారో వాళ్ళకి కావచ్చు, ఈ విధంగా గోధుమలు కావచ్చు, ఇంకా కూరగాయలు ఆకుకూరలు ఏవి కావచ్చు అవే తీసుకుని వెళ్తాడు కదండి. వీటిని కయ్యని తీసుకుని వెళ్తాడండి, దేవునికి అర్పణగా వీటిని తీసుకుని వెళ్తాడు. కాబట్టి చాలామంది సేవకులు చెప్తారు, ఏమని చెప్తారంటే కయ్యను మంచివి తీసుకెళ్ళలేదండి, కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి, పాడైపోయినవి తీసుకుని వెళ్ళాడండి. అంటే ఇప్పుడు ఆకుకూరలు కాయగూరలు ఏవైతే తీసుకెళ్ళాడో అవన్నీ కూడా మంచివి కాదండి, అవి పాడైపోయేవండి, అవి కుళ్ళిపోయేవండి, అవన్నీ కూడా పుచ్చిపోయేవండి. సో ఇటువంటి వాటిని అనమాట కయ్యని తీసుకెళ్ళాడండి అని చెప్పిన మన చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు. చాలామంది సేవకులు అంటారు కదా, కయ్యను పుచ్చిపోయినవి, పాడైపోయినవి, కుళ్ళిపోయినవి తీసుకొచ్చాడండి, మంచి వాటిని తీసుకురాలేదండి, కాబట్టి దేవుడు అర్పణని లక్ష్య పెట్టలేదండి. ఇప్పుడు హేబేలు మాత్రము గొర్రెల కాపరు కదండి, గొర్రెలు శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చాడు కాబట్టి దేవుడు అతని యొక్క అర్పణని లక్ష్య పెట్టాడండి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. చాలామంది సేవకులు ఆ విధంగా చెప్పారు. చాలామంది సేవకులు ఆ విధంగా చెప్పినప్పుడు నేను విన్నాను. అప్పుడు నాకు ఇంత పరిపూర్ణ జ్ఞానం తెలియదు కాబట్టి వారితో నేను మాట్లాడలేదు, వారితో నేను వాదించలేదు. అండి మీరు లేఖనాన్ని బాగా చదివినట్లయితే, లేఖనాన్ని బాగా మీరు అందరికీ అర్థం చేసుకున్నట్లయితే అక్కడ కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి, పాడైపోయినవి, సో అటువంటి పదాలు ఏవి కూడా ఉండవండి. అర్పణ తీసుకొచ్చాడు అంతే. అర్పణ తీసుకొచ్చాడంటే మంచిగా తీసుకుని వచ్చి ఉంటాడు. మీరు అక్కడ బాగా చదివినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు మీరు చూసినట్లయితే సో అందులో అనమాట హేబేలు అర్పణ తీసుకొచ్చాడు, కయ్యను అర్పణ తీసుకొచ్చాడు. ఇప్పుడు హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. అంటే కయ్యను అర్పణని ఎందుకు లక్ష్య పెట్టలేదంటే చాలామంది సేవకులు చాలా విధాలుగా చెప్తారు. ఎందుకంటే కయ్యను అనమాట శ్రేష్టమైన వాటిని తీసుకురాలేదు, పాడైపోయిన వాటిని, పుచ్చిపోయిన వాటిని, కుళ్ళిపోయిన వాటిని తీసుకొచ్చారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. వాస్తవంగా అయితే ఆ విధంగా లేఖనంలో లేదు, ఆ విధంగా బైబిల్లో కూడా లేదు. శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చారు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హేబేలు అర్పణ దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు, కయ్యను అర్పణ దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? మీరు 4-5 వచనాలు మీరు ఒకసారి చదివినట్లయితే, వాటిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయం 4-5 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. అదేంటంటే మొదట కయ్యను, తర్వాత అతని అర్పణను
దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు హేబేలు గురించి హేబేలు గురించి మనం మాట్లాడుకుంటే మొదట హేబేలు, తర్వాత అతని అర్పణను లక్ష్య పెట్టినటువంటి మాట రాయబడి ఉంటుందండి. మొదట ఇచ్చేవాడు దేవునికి నచ్చాలి, తర్వాత అతను ఇచ్చేది దేవుడు సేకరిస్తాడు అనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొదట హేబేలు, తర్వాత అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టినటువంటి మాట రాయబడి ఉంటుంది. సో ఇక్కడ హేబేలు అర్పణను తీసుకొచ్చాడు, కయ్యను కూడా అర్పణ తీసుకొచ్చాడు. కానీ హేబేలు అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడు. ఎందుకంటే హేబేలు దేవుడికి నచ్చాడు కాబట్టి. ఇక్కడ కయ్యను అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటంటే కయ్యను దేవునికి నచ్చలేదు కాబట్టి, కయ్యను దేవునికి ఇష్టంగా బ్రతకలేదు కాబట్టి, అతనికి జీవితం బాగోలేదు కాబట్టి, ఒక విధంగా దేవుని పట్ల నమ్మకం ఉంచినటువంటి వాడే, ఒక విధంగా పరిపూర్ణుడే కానీ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణుడైతే కాదు. వాళ్ళమ్మ చెప్పింది కాబట్టి మొత్తానికైతే అర్పణను తీసుకొచ్చాడు తప్ప దేవుని పట్ల ఒక విధమైనటువంటి నమ్మకం ఆయనకు ఉంది, కానీ దేవునికి ఇష్టంగా మాత్రం జీవించట్లేదు, పరిపూర్ణంగా మాత్రం లోబడట్లేదు. ఇప్పుడు హేబేలు పరిపూర్ణంగా లోబడతా ఉన్నాడు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు, దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మొదటగా హేబేల్ని అతనికి అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యని అతనికి అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదండి. ఈ రోజుల్లో కూడా చాలా మంది అండి దేవుడికి ఇంత ఇస్తున్నామండి, అంత ఇస్తున్నామండి. కొందరైతే మామూలుగా విలేజ్ మందిరాల్లో అయితే చాలా మంది దేవుడికి ఫ్యాన్ ఇచ్చామండి, కుర్చీ ఇచ్చామండి, కూరగాయలు ఇచ్చామండి, బియ్యం ఇచ్చామండి, డబ్బులు ఇచ్చామని చెప్పి చాలా మంది డంబాలు చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఇవ్వండి, మీరు తప్పులేదు అండి, మీరు ఇవ్వండి. కానీ ఏంటంటే మొదట మీరు ఏ విధంగా ఉన్నారో అది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొదట మీరు యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సమయంలో కూడా ధర్మశాస్త్రం రాలా. మీరు పండించినటువంటి మీ యొక్క ధాన్యాల్లో, మీరు సంపాదించినటువంటి మీ యొక్క ఆస్తుల్లో 10వ వంతు ఇవ్వాలని చెప్పేసి ఎటువంటి ఆజ్ఞ కూడా కయ్యనికి లేదు, హేబేలుకి లేదు. అప్పటికి ధర్మశాస్త్రం కూడా రాలేదు. అప్పటికి మోసే అనేటువంటి వాడు కూడా పుట్టలేదు. సో ఆ ఆది దంపతులు వీరిరువురికి పుట్టించినటువంటి 2 కుమారులు, వీరు జీవించేటువంటి ఆ యొక్క కాలంలో దేవుని యొద్ద నుంచి ఎటువంటి ఆజ్ఞలు లేవు. సో ఎటువంటి ధర్మశాస్త్రం కూడా వీరికి ఇవ్వబడలేదు. కాబట్టి అర్పణలు వారందరూ కూడా తీసుకువెళ్తూ ఉన్నారు కానీ కయ్యను దేవునికి నచ్చలే. మీరు యోహాను సువార్త, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మీరు చూసినట్లయితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మీరు చూసినట్లయితే కయ్యను దుష్టుని సంబంధి అనేటువంటి మాట రాయబడి ఉంటుందండి. అంటే కయ్యను దేవునికి ఇష్టంగా బ్రతకట్లే, కయ్యను దేవునికి ఇష్టంగా తన యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవట్లే, తన యొక్క జీవితాన్ని ఆ విధంగా మార్చుకోవట్లే. కయ్యను దుష్టుని సంబంధి. కయ్యను అనమాట యథార్థంగా నీతిగా జీవించట్లేదు. దేవుని దృష్టిలో కయ్యనికి యథార్థత లేదు, నీతి లేదు. కాబట్టి కయ్యని మొదట దేవుడు లక్ష్య పెట్టలేదు, అతను తెచ్చినటువంటి అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలు దేవునికి నచ్చాడు కాబట్టి మొదట హేబేలు దేవునికి నచ్చాడు, తర్వాత అతను తెచ్చినటువంటి అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టాడండి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఈ రోజులో చాలామంది ఇంత ఇచ్చామండి, అంత ఇచ్చామని చెప్పి చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అండి. ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, మీరు ఏదైతే ఇచ్చారో అది దేవుడు ఇచ్చినటువంటి వాటిలో మీరు ఇస్తూ ఉన్నారు, అవునా కాదా? ఇప్పుడు నీకు బియ్యం ఇచ్చావు, దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ బియ్యం పండింది, లేకపోతే ఆ బియ్యాన్ని నువ్వు తెచ్చి ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. నువ్వు ఆకుకూరలు ఇచ్చినా, కూరగాయలు ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, ఇంకా నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా సరే అది దేవుడు ముందుగా భూమి మీద పెట్టాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో నువ్వు తీసుకుని ఇస్తా ఉన్నావు. నువ్వు ఇచ్చింది దేవుడికి అవసరం లేదండి, నువ్వు ఇచ్చింది కూడా దేవుడికి అవసరం లేదు. మహా అయితే మీ క్షేమాభివృద్ధికి, సో అదేవిధంగా అనమాట ఒక విధంగా మీ సేవకునికి ఉపయోగపడుతుంది. నువ్వు ఒక 2 బస్తాలు కూరగాయలు తెచ్చేసావనుకో అమ్మ, సేవకుడు సంతోషం అయిపోతాడు, ఆనందం అయిపోతాడు. సో ఎందుకంటే అక్కడ 2 వారాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈ కూరగాయలతో హ్యాపీగా సంతోషంగా వండి తినచ్చినటువంటి ఆలోచన సేవకుడికి ఉంటుంది అండి. ఏకనేటంటే అందరి ముందు ఈ విధంగా నేను పొగడు గొప్ప చేస్తాడేమో కానీ దేవునికి మెప్పు ఉండదు, ఘనత ఉండదు. దేవునికి ఎప్పుడు మెప్పు ఘనత ఉంటుందంటే నువ్వు దేవునికి ఇష్టంగా జీవించేటప్పుడు, నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా నీతిగా బ్రతికప్పించేటప్పుడు అప్పుడు దేవుని నుంచి నీకు మెప్పు ఘనత వస్తుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది గర్వంతో అనమాట, డంబంతో అనమాట వారి యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం మానేసి, వారి యొక్క శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడం మానేసి, వారి యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా మేము సంపాదిస్తున్నామండి, మేము ఈ లోకంలో కూడా కష్టపడి సంపాదిస్తుంది 10వ వంతు
మాకు కూరగాయలు అయితే కూరగాయలు, డబ్బులు అయితే డబ్బులు, ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగం నుంచి అనమాట కొంత తీసి దేవునికి ఇచ్చేస్తున్నామని చెప్పేసి అనమాట వారు బయటికి వెళ్ళి మళ్ళీ దుష్టుని చేతిలో పడి నీచంగా వారి యొక్క జీవితాన్ని వారు సరిదిద్దుకోకుండా చాలామంది ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. చాలామంది ఈ విధంగా బ్రతికేస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా ఇచ్చేటువంటి వారందరూ కూడా ఆలోచించుకోవాలి, మీరు ఎంత ఇచ్చినా వ్యర్థమమ్మా, అవునా కాదా? మీరు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వు దేవునికి అవసరం లేనప్పుడు అండి, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకలేనప్పుడు నువ్వెన్ని ఇచ్చినా అవన్నీ కూడా వృధా, అవన్నీ కూడా దేవుని దృష్టిలో రావు, అవన్నీ కూడా దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయనవే, అవన్నీ కూడా సృష్టిలో ఆయన ముందుగా పెట్టేశాడు. ఇప్పుడు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకంటే ఎక్కువగా దేవుడు దేన్ని కూడా ప్రేమించట్లేదు. ఒకవేళ అవే దేవునికి కావాలనుకుంటే సృష్టిలో దేవుడు నువ్వు ఇచ్చేటువంటి వాటికంటే కూడా గొప్పైన వాటిని సృజించేశాడు అండి. ఆయనకి ఎక్కడెక్కడ ఈ వైడూర్యాలు ఉన్నాయో, రత్నాలు ఉన్నాయో, మాణిక్యాలు ఉన్నాయో, బంగారాలు ఉన్నాయో, ఎక్కడ విలువైనటువంటి సంపద ఉంటుందో దేవుడు తయారు చేశాడు. కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు. ఇప్పుడు తన కుమారుని భూమి మీదకి పంపించి నువ్వు మానవులందరి కోసం రక్తాన్ని చిందించమని చెప్పేసి దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అయితే ఏం చేయాలి? దేవుడు ఈ భూమి మీదకి పంపించేసి నువ్వు మానవులందరూ కూడా రక్తాన్ని చిందించాలి, వారందరినీ కూడా రక్షించాలి, నాకు దగ్గర చేయాలి. సో అటువంటి ఆలోచన, అటువంటి భావజన దేవునికి ఉండకూడదు. తన కుమారుని భూమి మీదకి పంపించి ఎక్కడైతే విలువైన సంపద ఉందో, ఎక్కడైతే రమ్యమైనటువంటి సంపద ఉందో ఆ సంపదన్నింటిని కూడా నువ్వు మూట కట్టుకొని ఆ సంపదన్నింటిని కూడా నువ్వు తీసుకుని వచ్చి పరలోక రాజ్యానికి వచ్చి అనే విధంగా చెప్పాలి. అసలు ఈ ఒక విషయమే అర్థం చేసుకో, దేవుడు నిన్ను ప్రేమించకుండా అనమాట ఈ సృష్టిని ప్రేమిస్తే నువ్వు అనే విధంగా అనమాట సృష్టిలో ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తే, వాటిని ఆశిస్తే దేవుడు నిన్ను తయారు చేయవలసిన అవసరమే లేదు. ఈ సృష్టినే దేవుడు తయారు చేసి వాటినే ప్రేమించాలి, వాటి అందు ఆనందించాలి, వాటి అందు సంతోషించాలి. కానీ వాటన్నిటి దేవునికి సంతోషం లేదు. దేవుడు వాటిని కోరుకోవట్లేదమ్మా, దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితం ఇవ్వకుండా, నీ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించుకోకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇది ఇచ్చేసాను అది ఇచ్చేసాను చెప్పేసి నీ హృదయంలో గర్వపడిపోతే, ఇంతోని అంతోని చెప్పేసి అనమాట నువ్వు గొప్పతనానికి పోతే, సో నిన్ను బట్టి దేవుడు ఆనందించాడు, నిన్ను బట్టి దేవుడు సంతోషించాడు అండి, అవునా కాదండి? దేవుడు ఒక మనిషి యొక్క హృదయాన్ని కోరుకుంటాడు. నువ్వు కావాలి, దేవునికి నువ్వు కావాలి. నీ కోసమే కదా నీకు కుమారుని భూమి మీదకి పంపించింది, నీ కోసమే కదా నీకు కుమారుని భూమి మీద త్యాగం చేసింది. కాబట్టి చేతులు చాపి విని పిలుస్తున్నాడు దేవుడు. ఇవన్నీ ఎందుకండి? దేవునికి అవసరం లేదండి. ఇవన్నీ కూడా నీ కోసం దేవుడు తయారు చేసాడు తప్ప, ఇప్పుడు నువ్వు ఫ్యాన్ ఇచ్చావు, ఆ ఫ్యాన్లో ఏమైనా దేవుడు ఇచ్చి కూర్చుంటున్నాడో చెప్పండి? ఆ ఫ్యాన్లో నువ్వేగా కూర్చుంటున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చావు, ఆ డబ్బులన్నీ కూడా ఎవరు ఖర్చు చేస్తున్నారు? ఏదో సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరందరూ కూడా విందు, ప్రేమ విందు అని చెప్పేసి పేరుతో అనమాట మీరు కూడా వాటిని వండి తినేస్తున్నారు, అవునా కాదా? మీరే వాటిని అనమాట ఖర్చు చేస్తూ ఉన్నారు. లేదా అసలే ఇటువంటి ఈ ఇవ్వడం అనేటువంటి విషయం అనమాట కయ్యను హేబేలు నుంచే స్టార్ట్ అయిందండి. తర్వాత మోసే వచ్చిన తర్వాత వారి యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఇతరులని అనాథులను ఆదుకోవడానికి, పరదేశంలో ఆదుకోవడానికి, వారందరికీ అనమాట దేవుని మందిరం నిర్మించడానికి ధర్మశాస్త్ర కాలంలో అనమాట 10వ వంతు అనేటువంటిది వారందరూ దేవుడు అనమాట ఆజ్ఞగా ఇచ్చేసాడు ఇవ్వడం విషయంలో అనమాట. ఈ విధంగా అనేక మందిని ఆదుకోవడానికి. తర్వాత తదుపరి ఆ విధంగా అది వస్తూ మార్పులు చేర్పులు అయింది. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమో హృదయంలో నిశ్చయించిన కొలది అంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మీరు చూసినట్లయితే హృదయంలో నిశ్చయించిన కొలది. కాబట్టి ఇచ్చేటువంటి విషయం మీరు చూసినట్లయితే హేబేలు కయ్యను అనేటువంటి సందర్భంలో అప్పటికి అర్పణ మీరు ఇవ్వాలి, ధర్మశాస్త్రం కానీ ఆజ్ఞలు కానీ విధులు కానీ వారెవరికి కూడా లేదు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇశ్రాయేల్కి మీరు 10వ వంతు తీసనమాట, మీరు సంపాదించిన దాంట్లో 10 వంతు తీసి ఇవ్వాలనేటువంటి ఆజ్ఞ వచ్చింది. తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమో హృదయంలో నిశ్చయించిన కొలది. ఎందుకంటే సంఘంలో అందరూ ఒకే విధంగా ఉండరు కదమ్మా, అందరికి ఒకే సొక్క సరిపోదు కదా. వారి పరిధిని బట్టి పొట్టువుడు ఉంటాడు, పొడువుడు ఉంటాడు, అదే అనమాట అంటే మీడియం వాడు ఉంటాడు. సో ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే అందరికి ఒకే సొక్క సరిపోదు. సో అదేవిధంగా అనమాట అందరికి మీరు ఇంత ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వారి మీద మనం రుద్దకూడదు. ఎందుకంటే కొత్త నిబంధనకు మనం అందరూ కూడా వారసులం కాబట్టి, దాన్ని కట్టుబడి జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా హృదయంలో నిశ్చయించకూడదు. ఎవరైతే ఎంతైతే హృదయం నిశ్చయించుకున్నారో అంతే ఇస్తారు. కాబట్టి వారిని కష్టపెట్టకూడదు. ఇచ్చేటువంటి ఆజ్ఞ ఆ ధర్మశాస్త్రంలో 10వ వంతు ఇశ్రాయేలుకి మాత్రమే ఇవ్వబడింది, అది మనకు కాదు అండి. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనం చూసినట్లయితే చాలామంది ఇస్తూ ఉన్నారు కానీ డంబానికి పోతూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు కానీ వారి యొక్క జీవితాలు బాగోలేవు.
అండి సేవకుడి నుంచి పొగడతో చాలామంది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో ఇంత ఇచ్చామండి అంత ఇచ్చామండి మోతులతో చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. అండి మీరు ఇవ్వండి అవన్నీ కూడా ఏదో కార్యక్రమం చేయడానికి ఉపయోగపడతాయి, సంఘ క్షేమాభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా అనమాట దేవుని పేట గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఉపయోగపడతాయి. మంచిదే, కాదనట్లేదు. మీరు ఇవ్వండి, మీరు సహాయం చేయండి. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధికి సంఘంలో ఏం కావాలన్న అవసరాలు తీరుతాయి కాబట్టి మీరు ఇవ్వండి, మీరు తప్పలేదు. కానీ మొదటగా మీరు ఏ విధంగా ఇవ్వాలంటే నిన్ను నువ్వుగా దేవునికి సజీవంగా సమర్పించుకుని ఆయన కోసం జీవించి ఆయన కోసం బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇస్తే బాగుంటుంది. అండి నువ్వు ఇచ్చేటువంటి గుణం కలిగి ఉన్నావు, మంచిదే, దాని ఏం తప్పు పట్టట్లే. మొదటగా నువ్వు దేవునికి ఇచ్చేటువంటి గొప్ప అర్పణం ఏంటో తెలుసా? నిన్ను నువ్వుగా దేవునికి సజీవంగా సమర్పించుకోవాలి. నిన్ను నువ్వుగా దేవునికి నీ శరీరాన్ని అప్పగించుకోవాలి. ప్రభువా, ఇదిగో నువ్వు నన్ను తయారు చేసావు నా కోసం. ప్రణాళిక ముందుగా అనమాట, నేను రాకముందే నా కోసం సృష్టి అంతటిని కూడా తయారు చేసి నాకు కావలసిన వాటన్నిటిని కూడా నువ్వు ఈ సృష్టిలో పెట్టేసావు. కాబట్టి నువ్వేవి కూడా కోరుకోవట్లేదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి వీటిని ఏటి కూడా నువ్వు కోరుకోవట్లేదు, నన్ను కోరుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇదిగో తండ్రి, నా యొక్క శరీరాన్ని సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటా ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి అవయవాల్లో కూడా నీకోసం నీ బలంగా పనిచేస్తాను, వాటిని నీకోసం సాధనాలుగా ఉపయోగిస్తాను అని చెప్పేసి నువ్వు నీ అంతటి నువ్వుగా దేవునికి ఇచ్చేటువంటి గొప్ప అర్పణం ఏంటంటే ఇది నీ జీవితం. నువ్వు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. నీ జీవితం దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. నువ్వు ముందుగా సమర్పించుకోకుండా, నీకు జీవితం ఆయన చేతులు పెట్టుకోకుండా, ప్రభా నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభము, నీకోసమే పనిచేస్తాను, నీకోసమే నా యొక్క అవయవాన్ని సాధనంగా వాడబడతానటువంటి నినాదం అనేటువంటి ఉద్దేశంతో నువ్వు బ్రతకకుండా, ఆయన కోసం నువ్వు జీవించకుండా, ఆయన కోసం నువ్వు బ్రతకకుండా, ఆయన కోసం నువ్వు పని చేయకుండా, నువ్వు ఎన్ని ఆయనకి లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, లేకపోతే ఏ విధంగా సహాయం చేసినా అది ఒక విధంగా నీ యొక్క సేవకుడికి ఉపయోగపడుతుంది, మనుషులకు ఉపయోగపడుతుందేమో. కానీ అండి దేవుని దృష్టిలో నీకు ఎటువంటి పొగడత ఉండదండి. అర్థమైందా అండి? చాలామంది ఈరోజు ఎటువంటి మూఢనమ్మకం కలిగి ఉన్నారనమాట. మీ దేవునికి ఇచ్చేస్తున్నామండి. ఏమి ఇచ్చేస్తున్నారు? నీతిగా నిజాయితీగా మీరు బతకకుండా మీ డబ్బు ఎవరికి కావాలి? మీ నగదు ఎవరికి కావాలి? మీరు ఇచ్చేటువంటి సంపాదన ఎవరికి కావాలి? మీరు ఇచ్చేటువంటి ఆ చిల్లర దేవునికి అవసరమా అండి? అలా అయితే దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి తీసుకొచ్చామ్మా, భూమి మీద విలువైనటువంటి వస్తువులు ఏవైతే అవన్నీ కూడా పైకి తీసుకొచ్చాను దేవుడు చెప్పేయాలి. దేవుడు కోరుకునేది నిన్ను. ఈ రోజులు చాలామంది ఆ మైకంలో ఉండిపోయారు. నువ్వు సంపాదించేస్తున్నాం కదా, మేము ఇచ్చేస్తున్నాం కదా అంటే నువ్వు సంపాదించేది ఎవరిది? దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు సంపాదిస్తూ ఉన్నావు. దేవుడు ఇవ్వకపోతే అవన్నీ కూడా నీకు ఎక్కడివి? ఒకసారి ఇవన్నీ కూడా ఆలోచించు. కాబట్టి ఆ ఇచ్చేటువంటి విషయంలో చాలామంది దారి తప్పుతున్నారండి. ముందుగా ఇవ్వాల్సింది ఏంటంటే నీవు కావాలి దేవునికి. నీకంటే గొప్ప విలువైనటువంటి సర్వ సంపదను దేవుడు భూమిని తయారు చేశాడు. వాటిని ఏవి కూడా దేవుడు కోరుకోలే, వాటిని ఏవి కూడా దేవుడు కావాలని చెప్పేసి అనుకోలే అండి. ఇప్పుడు నేను ఇచ్చేస్తానని చెప్పేసి నువ్వు అంటా ఉన్నావు. నువ్వు ఓనుగా నువ్వు భూమి మీద సంపాదించిన ఏమున్నాయో చెప్పు. అసలు గట్టిగా మాట్లాడుకోవాలంటే అసలు నీకంటూ భూమి మీద ఏమీ లేదు. నువ్వు తల్లి యొక్క గర్భం నుంచి ఏ విధంగా వచ్చావమ్మా? కనీసం మొదతాడు కూడా లేదు. ఆ విధంగా నువ్వు వచ్చావా రాలేదా? వచ్చావు. ఆ విధంగా వచ్చానమాట. నువ్వు ఇచ్చేస్తానంటే అసలు నీకు భూమి మీద ఏముంది? అసలు నీ బతికే దేవుడు నీకు ఇచ్చాడు. అవునా? అది నీ శరీరాన్ని దేవుడు ఏర్పరిచి భూమి మీదకి పంపించాడు. నీకంటూ ఏముంది? నీకంటూ ఏమీ లేదు. ఏ విధంగా అయితే నువ్వు ఒట్టి చేతులతో వచ్చావో ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతావు. ఇవన్నీ కూడా దేవుడిచ్చినవి నువ్వు తీసుకొని, దేవుడిచ్చి నువ్వు వాడుకొని వాటిని అనమాట ఏదో నేను సంపాదించేసాను, నేను ఏదో సొంతగా తయారు చేసుకుని అన్నట్టు అనమాట. ఇంకెవరి ప్రమేయం లేదు, ఎవరు నాకు ఇవ్వలేదు, సొంతగా నేనే తయారు చేసుకుని మీకు ఇచ్చేస్తున్నటువంటి పొగడత గొప్పత నీ హృదయంలో నీకెందుకు? దేవుడు ఏదైతే ఇచ్చాడో దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో నువ్వు తీసుకుని ఇస్తావు. నా విషయం మర్చిపోకు. నువ్వు ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సిన గొప్ప కానుక ఏంటో తెలుసా? అర్పణం ఏంటో తెలుసా? నీ జీవితము, నీ శరీరము, నీ హృదయము నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు నీతిగా నిజాయితీగా దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి. అది కదా దేవుడు నీ నుంచి కోరుకుంటుంది, అది కదా దేవుడు నీ నుంచి ఆశించింది. కాబట్టి వీటన్నిటిని కూడా విడిచిపెట్టి నీ కోసం తన కుమారుని భూమి మీదకి పంపించి నిన్ను తన యొద్దకు చేర్చుకోవాలనేటువంటి ఆలోచన, అటువంటి భావజలం దేవుని కలిగిందంటే బికాజ్ ద ప్రయారిటీ దేవుడు ముందుగా నీకు ఇచ్చాడు. ఇదేవి కూడా దేవునికి అవసరం లేదు. వీటిని అనమాట తన యొక్క వాక్కుతో దేవుడు నిర్మించాడు. కానీ
నేను మాత్రం తన యొక్క హస్తాలతో ఎంతో ప్రణాళికతో దేవుడు నిర్మించాడు. కనీసం అనేక మంది పిల్లలు పుడుతున్నారట, అనేక మంది దారి తప్పిపోతున్నారట. కానీ నిన్ను కూడా దేవుడు అదే రీతిగా తయారు చేశాడు. నేను నిర్మించేటప్పుడు కూడా దేవుడి యొక్క భావజనం అదే విధంగా ఉంది. ఈ బిడ్డ, ఈ కుమారుడు నా కోసమైనా బ్రతుకుతాడేమో, నా కళల్ని పండిస్తాడేమో, నా కోసం జీవిస్తాడనేటువంటి ఉద్దేశంతో దేవుడు భూమి మీద నేను పంపించాడు. కానీ నీ జీవితం ఏ విధంగా ఉంది? ఇటువంటి డంబాలకి పోతుందా? ఒకసారి ఆలోచించుకో. అవేవి ఇస్తా ఉన్నారు, అవి కాదు దేవునికి ఇంపార్టెంట్. నీ డబ్బు కాదు, నీ నగదు కాదు, ఏదో సహాయం చేస్తున్నా అది కాదు. నువ్వు ముందు దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే నీకు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ కయ్యేను అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే దేవునికి ఇష్టంగా కయ్యేను లేదు. అక్కడ హేబేలును అతని యొక్క అర్పణను అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మొదట నువ్వు దేవునికి కావాలి, మొదట దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. నువ్వు ఇచ్చేది దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అది ఎప్పుడు నువ్వు ఇష్టంగా ఉన్నట్లయితే నువ్వు ఇష్టంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నువ్వు ఇచ్చేదాన్ని కూడా లక్ష్య పెడతాడు, అంగీకరిస్తాడు. రేపు పొద్దు నువ్వు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్య నువ్వు నా కోసం ఏం చేసావంటే, చర్చికి వెళ్ళేవాడినండి, వారం ఈ విధంగా కానుకలు ఇచ్చేవానండి, ఉపవాసం ఉండేవానండి, వారం అసలు మిస్ అయ్యేవాడిని కాదు ప్రభా, 10 లక్షలు ఇచ్చేవాను, 50,000 ఇచ్చేవాను, 60,000 ఇచ్చేవాను, 70,000 ఇచ్చేవాను అంటే, ఏమా దీనికోసమే నువ్వు చర్చికి వెళ్ళలేవు? మరి సజీవ యాగంగా రోమిలకు రాసిన పత్రిక 12:1 నీకు తెలియదా? సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించుకోవాలి. నా కోసం నువ్వేమి బ్రతకలేదా? నా కోసం నువ్వేమి జీవించలేదా? ఈ నిరీక్షణ, నిత్య జీవము, ఈ ఆత్మల రక్షణ ఇవేవి నువ్వు చేయలేదా? నాకు అవేవి తెలియవండి, కానీ కానుకలు మాత్రం బాగా ఇచ్చానండి అనేసరికి నేను కూడా నీకు బహుమానం ఇస్తున్నానమ్మా, ఇలాగిలా అలా పోవమ్మా అంటారు. కాబట్టి ఇది కాదు దేవుడి ముందుకు నువ్వు చెప్పాల్సినటువంటి ఆన్సర్. దేవా, నువ్వు నన్ను సృష్టించే భూమి మీద నీకోసం నేను బ్రతికాను, నా శరీరాన్ని, నా యొక్క హృదయాన్ని నేను సజీవయంగా నీకు సమర్పించుకున్నాను, అనేక ఆత్మని రక్షించాను, అనేక మందిని సువార్తలో చేర్చాను, మీ యొక్క ఆత్మ సహాయంతో, మీ యొక్క జ్ఞాన సహాయంతో అనేక మందిని నడిపించాను అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే చెప్తావో, బలా నమ్మకం మంచి దాసురా అని చెప్పేసి దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానం ఖచ్చితంగా నీకు ఇస్తాడు కాబట్టి ప్రియులారా, మీ అందరికీ అర్థమని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మొదట నువ్వు కావాలి దేవునికి. నువ్వు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోకుండా, నీ శరీరాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, నువ్వు దేవునికి అప్పగించుకోకుండా ఏవేవో ఇస్తే ఆ దేవుడికి అనవసరం. దేవుడు నిన్ను ప్రేమించాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.